హలో ఫ్రెండ్స్, నేను రాజవీరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ మావిగన్ ఇప్పుడు ఎంత పెద్ద ట్రోలింగ్ ఐటమ్ అయిందంటే ఆఖరికి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి ఆట ఆడుకుంటుంది. జగన్మోహన్ రెడ్డికి గన్నులు గొడ్డళ్ళు నరకడం చంపడం తప్ప మరేమీ తెలియదు. మావిగన్ అని వాళ్ళు అంటున్నావు, 5 సంవత్సరాలు గాడిదలు కాసావా? అధికారంలో ఉన్నప్పుడు అదేదో ఆ మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును రాజధాని చేయొచ్చు కదా, అప్పుడు చేయకుండా ఇప్పుడు మావిగన్ అంటూ అడ్డదిడ్డంగా వాగుతున్నావు. ఆ రోజున నువ్వు గాడిదలు కాసావా అని చెప్పి సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డిని ఏకిపారిస్తుంది. అప్పుడు 3 రాజధానుల పేరుట టైం పాస్ చేసేసి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి పార్లమెంట్లో ఆమోదం తెలిపిన తర్వాత ఇప్పుడు గన్నులు గొడ్డలు అంటూ నాటకాలు ఆడుతున్నావా జగన్ అన్న అంటూ ఏకిపారిస్తుంది వైఎస్ షర్మిల. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే పులివెందులకు గొడ్డలి అని పేరు పెట్టు. అవినాష్ రెడ్డి అంటే అవినాష్ అంటే వినాశనం, జగన్మోహన్ రెడ్డి అంటే గన్నులు గొడ్డలు అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాదు, ట్రెండింగ్ లో కూర్చున్నాయి. సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డిని ఏకిపారేస్తుంది. ఎంతసేపు గన్నులు గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారం లేకొచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయాయి. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారం లేకొచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటాది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. మావిగన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావిగన్ను? మావిగన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే మీరు 3 రాజధానులు అని ఎందుకన్నారు? మావిగన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమారా లేక నిద్రపోయారా? ఏం చేశారు? విన్నారు కదా, ఎంతసేపు గన్నులు గొడ్డలేనా, నరకడం చంపడమేనా? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కనీసం అమరావతికి ఒక ఇటుక కూడా పెట్టలేదు, చిత్తశుద్ధితో పనిచేయలేదు. వచ్చిన 6 నెలలకే ప్రజావేదికను కూడా కూలగొట్టడం, నరకడం, చంపడం తప్ప మా జగనన్నకి ఏమీ తెలియదని సొంత చెల్లెలే కామెంట్ చేసిన తర్వాత ఇంతకన్నా నీచం దారుణం ఏమైనా ఉంటుందా జగన్ అన్న అంటూ సొంత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల నాయకులే ఇవాళ వాపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా బ్రెయిన్ పనిచేస్తుందో లేదో తెలియదు కానీ ఎవడో సలహాలు ఇచ్చిన సన్నాసి దాన్ని పట్టుకొని వచ్చిన మావిగన్ అని చెప్పేసి కామెంట్ చేయగానే పళ్ళున నవ్వేశారు జనాలు. ఆ రోజున ఈ మావిగన్ ఏంద్రా అని చెప్పేసి గూగుల్లో అదేవిధంగా చాట్ జీపీటీలో వాళ్ళు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఎంత సెర్చ్ చేసినా కూడా గన్నులు గొడ్డలు తప్ప ఇంకా ఏది దొరకట్లేదు జనాలకి. అయితే తనే చెప్పాడు, మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధాని చేయాలి. మావిగన్, గన్ అంటే జగన్ అని మీకు గుర్తొస్తుందేమో, ప్లేస్ లో కావాలంటే ఇంకా వేరే పేరు పెట్టుకోండి, కానీ ఈ 3టిని కలిపి రాజధాని చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా ఉన్నతంగా ఒక ఐడియా ఇచ్చాడు ప్రస్తుత గవర్నమెంట్ కు. ఆ తర్వాత జనాలు ఆడుకున్నారయ్యా, మామూలు కాదు. సోషల్ మీడియా షేక్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ట్విట్టర్ ఆగిపోయింది అనుకో, క్రాష్ అయిపోయింది. అంత దారుణంగా ట్రోల్ చేశారు. నాకు అర్థం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మావిగన్ ఏదో మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరాల్లో మచిలీపట్నంలో, విజయవాడను, గుంటూరును కలిపి రాజధాని చేసేసి ఉంటే బిల్లు పెట్టి, అంటే అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్కి తీసుకెళ్లి అక్కడ మీకు అప్పుడు బలం ఉండే, ఆ బలంతో మీరు ఆ రోజున దాన్నే రాజధానిగా ఓకే చేసి ఉంటే ఇవాళ అమరావతి వచ్చేదా? మరి అప్పుడెందుకు ఈ అద్భుతమైన ఐడియా రాలేదని చెప్పేసి సొంత చెల్లెలే అడుగుతా ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ అనే కామెంట్ పెద్ద కామెడీ పీస్ అయిపోయి సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకోవడమే కాకుండా సొంత చెల్లెలు కూడా జగన్మోహన్ రెడ్డిని చాలా నీచంగా చులకనగా గంజిలో పడ్డ ఈగలా తీసిపారేస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు తలలు అలా డౌన్ చేసేసి బిక్కు బిక్కుమంటుకుంటూ ఏడుస్తున్నారంట. ఇది సంగతి.